టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతిపై దర్యాప్తు వేగవంతం చేశారు. రెండోసారి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. హత్య లేదా ప్రమాదమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్లాట్ఫామ్ నంబర్ 1 దయచేసి వినండి. రైలు నంబర్ 2215 ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ చెన్నై ఎగ్మోర్ సూపర్ ఫాస్ట్. టీటీడీ మాజీ ఏవీఎస్ఓ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ పోస్ట్ మార్టం నివేదికపై ఉత్కంఠ కొనసాగుతోంది. అధికారులు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సతీష్ కుమార్ కు సమానమైన బరువు ఉన్న బొమ్మను రైలు నుంచి తోసి పరిశీలించారు. ఒక బొమ్మ 2 అడుగులు, మరో బొమ్మ 5 నుంచి 10 అడుగుల దూరంలోనే పట్టడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ చెన్నై ఎగ్మోర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వయా కడప రేణిగుంట జంక్షన్. సీన్ రీకన్స్ట్రక్షన్ ను జిల్లా ఎస్పీ జగదీష్ స్వయంగా పర్యవేక్షించారు. మరోవైపు సతీష్ కుమార్ ఫోన్ డేటాను విజయవాడ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి టవర్ లొకేషన్లు, సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. అలాగే 13వ తేదీ రాత్రి రాయలసీమ ఎక్స్ప్రెస్ ఏసీ కోచ్లో ప్రయాణికుల లిస్టును పోలీసులు సేకరించారు. ప్రయాణికుల్లో పాత నేరస్తులు, నేరపూరిత స్వభావం కలిగిన వారు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ చెన్నై ఎగ్మోర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వయా కడప రేణిగుంట జంక్షన్ అరకోణం హ్యాస్ అరైవ్డ్ ఆన్ ప్లాట్ఫామ్ నంబర్ 1 దయచేసి వినండి. రైలు నంబర్ 2215 టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతిపై దర్యాప్తు వేగవంతం చేశారు. రెండోసారి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఇది హత్య లేదా ప్రమాదమా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, టీటీడీ మాజీ ఏవీఎస్ఓ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ హత్య కేసును అనంతపురం పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తును ముమ్మరం చేసిన అనంతపురం పోలీసులు ఏకంగా సీన్ ను రీక్రియేట్ చేసే పనులు నిమగ్నమయ్యారు. అందులో భాగంగా నిన్న ఏదైతే గుంతకల్ల నుంచి తాడిపత్రి వైపు వస్తున్న ట్రైన్లలో సీన్ ను రీక్రియేట్ చేశారో అయితే ఆ మార్గంలో ప్రయాణిస్తున్న ట్రైన్లు రాయలసీమ ఎక్స్ప్రెస్ ఎంత వేగంతో అయితే ప్రయాణిస్తుందో అంతే వేగంతో ట్రైన్ వెళ్ళకపోవడంతో ఈ రోజు మరొకసారి సీన్ ను రీక్రియేట్ చేసే పనిలో పోలీసులు ప్రత్యేక బృందాలుగా కూడా ఏర్పడ్డారు. అందులో భాగంగా ఈ గుత్తి రైల్వే స్టేషన్ నుంచి కూడా మూడు బొమ్మలను తయారు చేసుకుని గుత్తి నుంచి తాడిపత్రి వైపు వెళ్లే ట్రైన్ లో వీటిని తీసుకుని వచ్చారు. ఏదైతే చెన్నై ఎగ్మోర్ ఎక్స్ప్రెస్ లో గుత్తి నుంచి ఒకటి ఏదైతే సతీష్ కుమార్ హైట్, వెయిట్ తో కూడిన బొమ్మలతో పాటు కూర్చున్నట్టుగా ఉన్న ఒక బొమ్మను మొత్తంగా 3 బొమ్మలను తయారు చేశారు. చెన్నై ఎగ్మోర్ ఎక్స్ప్రెస్ లో తాడిపత్రి వైపు వస్తున్న ఏదైతే రాయలసీమ ఎక్స్ప్రెస్ ఎంత వేగంతో అయితే ప్రయాణిస్తుందో అంతే వేగంతో చెన్నై ఎగ్మోర్ ఎక్స్ప్రెస్ కూడా ప్రయాణించడంతో ఈ ట్రైన్ ను ఏదైతే సీన్ రీక్రియేషన్ కి ఈ ట్రైన్ ను పోలీసులు ఉపయోగించారు. అందులో భాగంగా గుత్తి నుంచి తాడిపత్రి వైపు వెళ్తుండగా ఏదైతే సతీష్ కుమార్ మృతదేహం పడిన ప్రదేశంలోనే కరెక్ట్ గా ఒకటి నిల్చున్న బొమ్మను, మరొకటి కూర్చున్న బొమ్మను ప్రమాదవశాత్తు పడినట్లయితే ఈ విధంగా పడుతుందంటూ మరొక బొమ్మను కూడా 3 సార్లు తోసివేశారు. దీంతో అక్కడ మొత్తంగా సీన్ రీక్రియేట్ చేశారు. ఏదైతే ఈ రోజు సీన్ రీక్రియేట్ చేసిన మొత్తాన్ని కూడా తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి పర్యవేక్షించారు. డ్రోన్ షాట్స్ యూజ్తో మొత్తంగా వీడియో చిత్రీకరించారు. ఒక్కొక్క బొమ్మ ఏదైతే నిల్చున్నప్పుడు ప్రమాదవశాత్తు పడితే ఎన్ని మీటర్ల దూరం పడుతుంది, ఎవరైనా బలవంతంగా తోసినట్లయితే
ఎంత దూరం పడుతుంది, కూర్చుని ట్రైన్ నుంచి కింద పడినట్లయితే ఎంత దూరం పడే అవకాశం ఉన్నట్టు కూడా ఆ మీటర్లు కొలతలు కూడా తీశారు. ఇది మొత్తంగా ఈ దర్యాప్తుకు ఈ సీన్ రీక్రియేషన్ అనేది ఖచ్చితంగా దర్యాప్తుకు ఉపయోగపడుతుందనే కోణంలోనే పోలీసులు 2 రోజుల పాటు సీన్ ను రీక్రియేట్ చేశారు. ఏదైతే నిన్న సీన్ రీక్రియేట్ చేసిన సమయంలో ట్రైన్ అంత స్పీడ్ గా వెళ్ళకపోవడంతో అంత ఉపయోగపడలేదు. అందుకోసం ఈ రోజు రాయలసీమ ఎక్స్ప్రెస్ ఎంత వేగంతో అయితే ప్రయాణిస్తుందో అంతే వేగంతో చెన్నై ఎగ్మూర్ ఎక్స్ప్రెస్ ప్రయాణించే అవకాశం ఉన్నందున చెన్నై ఎగ్మూర్ ఎక్స్ప్రెస్ నే ఎంపిక చేసుకుని మొత్తంగా ఈ రోజు 2వ రోజు కూడా సీన్ ను రీక్రియేట్ చేశారు. దీంతో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తున్నట్లు పోలీసులు వర్గాల ద్వారా తెలుస్తుంది. మొత్తంగా ఒక మనిషి బలవంతంగా ట్రైన్ నుంచి తోసినట్లయితే ఎన్ని మీటర్ల దూరం పడే అవకాశం ఉందనే దానిపైన కూడా పూర్తిగా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. అందులో భాగంగా ఎంత దూరం పడి ఉంది, బొమ్మ ఎంత దూరం పడింది దానిపైన కొలతలు వేశారు. ఇప్పటికే దాన్ని పూర్తిగా ఎన్ని మీటర్ల దూరం పడింది, అడుగులు అయితే ఎన్ని అడుగులు అంటూ కూడా లెక్క కట్టారు. దీనికి సంబంధించి దర్యాప్తులు చేయడంలో భాగంగా ఈ సీన్ రీక్రియేషన్ ఉపయోగపడుతున్నట్టు కూడా పోలీస్ వర్గాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే ట్రైన్ లో సతీష్ కుమార్ ప్రయాణించిన రాయలసీమ ఎక్స్ప్రెస్ A1 బోగిలో తో పాటు A2 బోగిలో మొత్తంగా మొన్న 13వ తేదీ అర్ధరాత్రి రాయలసీమ ఎక్స్ప్రెస్ స్లీపర్ కోచ్ లో ఉన్న దాంతో పాటు ఫస్ట్ క్లాస్ 2 టైర్ 3 టైర్ ఏసీ బోగిలో ప్రయాణించిన మొత్తం ప్రయాణికుల జాబితాను కూడా ఇప్పటికే అనంతపురం పోలీసులు సేకరించారు. 1140 మంది ప్రయాణికులు ఏసీ బోగిలో ప్రయాణించినట్లు గుర్తించారు. ఇప్పటికే వారికి సంబంధించిన ఆధార్ కార్డులతో పాటు వారికి సంబంధించిన ఫోన్ నంబర్లు కూడా సేకరించారు. వారిలో నేరపూరిత స్వభావం కలిగిన వారు ఎవరున్నారా, గతంలో నేరాలకు పాల్పడిన వారు ఎవరున్నారు అనే కోణంలో కూడా పోలీసులు ఒక్కొక్కరిని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ హత్య కేసును పోలీసులు ఛాలెంజ్ గా తీసుకుని పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే సురేష్, మరి సతీష్ కుమార్ కి సంబంధించిన ఫోన్ డేటాకి సంబంధించిన అప్డేట్ ఏమైనా తెలిసిందా? ఏదైతే సతీష్ కుమార్ మృతదేహం పడి ఉన్న ప్రదేశాల సమీపంలోనే సెల్ ఫోన్ లభ్యమైంది. వెంటనే సెల్ ఫోన్ తీసుకున్న పోలీసులు విజయవాడ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ఇప్పటికే విజయవాడకు ప్రత్యేక టీం ను కూడా పంపించి సెల్ ఫోన్ ను కాల్ డేటాతో పాటు ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కాల్స్, వాట్సాప్ కాల్స్ తో పాటు వాట్సాప్ చాట్ ను కూడా రీట్రైవ్ చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. గత వారం రోజులతో పాటు నెల రోజులుగా ఏదైతే సిఐడి విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో సతీష్ కుమార్ సిఐడి విచారణకు 6వ తేదీ వెళ్ళినప్పుడు కానీ తర్వాత అంతకు ముందు కూడా గతంలో ఒక నెల రోజులుగా కూడా ఏవైతే ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కాల్స్ వచ్చాయి, ఎవరెవరు కాల్ చేస్తున్నారు, సిఐడి విచారణకు సంబంధించి సతీష్ కుమార్ తో ఎవరైనా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రస్తావిస్తూ మాట్లాడినట్లుగా ఉన్న కాల్ డేటాను కూడా సేకరించే పనిలో మొత్తంగా ఉన్నారు. దీంతో పాటు సతీష్ కుమార్ కదిలీకి సంబంధించి ఎవరైనా ఎక్కడికి వెళ్తున్నావు, ఈ రోజు రేపు ఏంటి ప్రోగ్రాము అనేది అదే విధంగా ఆ కోణంతో పాటు కుటుంబ సభ్యుల సమాచారం తెలుసుకునే విధంగా కూడా ఎవరైనా మాట్లాడారనే కోణంలో కూడా పోలీసులు లోతుగా పరిశీలిస్తున్నారు. అందులో భాగంగా విజయవాడ ప్రత్యేక టీం ను కూడా పంపించారు. ఇప్పటికే ఫోరెన్సిక్ ల్యాబ్ కు మొబైల్ ఫోన్ వెళ్ళడంతో సిడిఆర్ ను మొత్తంగా ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కాల్స్ పాటు వాట్సాప్ చాట్, వాట్సాప్ కాల్ సంబంధించిన కూడా డేటాను కూడా ఇప్పటికే పోలీసులు సేకరించినట్లు కూడా తెలుస్తుంది. ఫోన్ మొత్తంగా ఈ దర్యాప్తులో ఫోన్ డేటా కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది. అమని, అలాగే సురేష్, మరి మనం చూసినట్లయితే ఆ రోజు ట్రైన్ లో ఎవరైతే ప్రయాణించారో ఏసీ ఎక్స్ప్రెస్ కోచ్ లో ఆ లిస్ట్ ను కూడా పోలీసులు సేకరించారు కదా, మరి వారిలో ఎవరినైనా అనుమానించే విధంగా ఎవరైనా గుర్తించారా? ఇప్పటి వరకు ఏదైతే ఆ రాయలసీమ ఎక్స్ప్రెస్ సంబంధించి ఏసీ బోగుల్లో ఏదైతే ఫస్ట్ క్లాస్ 2 టైర్ 3 టైర్ తో పాటు స్లీపర్ క్లాస్ లో ప్రయాణించిన మొత్తంగా ప్రయాణికుల జాబితాను ప్యాసింజర్స్ లిస్ట్ ను పోలీసులు సేకరించారు. ఏదైతే ఏసీ ఫస్ట్ క్లాస్ 2 టైర్ 3 టైర్ సంబంధించి 1148 మంది ప్యాసింజర్స్ ను గుర్తించారు. వీరిలో కొంతమంది నేరపూరిత స్వభావం కలిగిన వారితో పాటు కొంతమంది గతంలో నేరాల్లో పాల్గొన్న వారు, క్రైమ్ రికార్డు ఉన్న వారు కూడా కొంతమంది ఉండడంతో వారిపైన మొత్తంగా మొదటిగా నిఘా వేశారు. అందులో భాగంగా వారికి ఫోన్ చేసి వాళ్ళ ఫోన్ నంబర్లు ముందుగానే టికెట్ రిజర్వేషన్ చేస్తున్న సమయంలోనే ఫోన్ నెంబర్ తో పాటు ఆధార్ కార్డు సంబంధించిన డేటా రైల్వే టికెట్ సంబంధించి బుక్ చేసిన సంబంధం ఉంటుంది కాబట్టి పోలీసులు ఆ కోణంలోనే ఆ ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి వారి నుంచి సమాచారం సేకరిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. రాయలసీమ ఎక్స్ప్రెస్ లో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, ఏ పని మీద వెళ్తున్నారు, టికెట్ ఎప్పుడు బుక్ చేస్తున్నారు, ఇంకా ఇప్పుడు ఏదైతే దర్యాప్తుకు
సిఐడి విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో సతీష్ కుమార్ వెళ్తున్న 2-3 రోజుల ముందు సమాచారం తెలుసుకొని టికెట్ బుక్ చేస్తున్నారా, లేకుంటే గతంలోనే ముందుగానే ట్రైన్ రిజర్వేషన్ చేస్తున్నారనే కూడా పోలీసులు పలు రకాలుగా కూడా వారిని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.